ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి పదవెక్కిన తర్వాత ఏ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయట్లా. వీళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళకి వచ్చే 11,000లో కూడా 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచినాయి. అలాగే వాళ్ళు వచ్చే 2,750 పెన్షన్లో కూడా 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచినాయి. వాళ్ళన్నిటికంటే చాలా దారుణాతమైన విషయం ఏంటంటే వీళ్ళు 5 రోజుల నుంచి సమ్మె నిరాహార దీక్ష చేస్తున్నారు. తెలంగాణలో దరిదాపు 17,000 రూపాయలు అక్కడ ఇస్తుంటే ఇక్కడ కేవలం 11,000 రూపాయల లోపు మాత్రమే వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు అడిగేది ఏంటంటే న్యాయమైన కోరికలు. ఇలా పెన్షన్ లేదు, మేము కూడా 50% కడతాం, మేము రిటైర్ అయిన తర్వాత వృద్ధులు అవుతాం, మాకు పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేయమంటున్నారు. ఒకటి కోర్టు ఏదైతే ఇచ్చిందో వాటిని అమలు చేయమంటున్నారు. ఒకటి వేళల్లో నుంచి వచ్చిన వాళ్ళకే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇలా ముఖ్యమైన డిమాండ్స్ ఇవి. అలాగే జీతం 26,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ముందు ఇంకా నెగోషియేషన్ ఉంది. 24,000 అంటే 26,000 ఎవరు ఇంకా తగ్గిస్తారు. కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్ళు ఏ గ్రామాల్లో అయితే చేస్తున్నారో వాటిలన్నింటినీ మరి అక్కడ బద్దలు కొట్టి తాళాలు చేయడం చాలా దుర్మార్గం.